భగవద్గీత ప్రథమ అధ్యాయము 21-22 శ్లోకాలు. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత దేవదేతాన్నిరీక్షే యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే. అర్జున ఉవాచ అర్జునుడు పలికెను, సేనయోః ఉభయోః రెండు సేనల మధ్యే నడుమ రథమును స్థాపయ నిలుపుము. మే నా యొక్క అచ్యుత ఓ చ్యుతి లేనివాడా శ్రీకృష్ణ, యావత్ ఎంతవరకు, ఏతాన్ వీరినందరినీ, నిరీక్షే చూడగలుగుదును, అహం నేను, యోద్ధుకామాన్ యుద్ధము చేయగోరి, అవస్థితాన్ యుద్ధరంగమున కూడిన వారిని, కైహి ఎవరితో, మయా నాచేత, సహా కూడా, యోద్ధవ్యం యుద్ధము చేయవలసి ఉన్నదో, ఆస్మిన్ ఈ రణసముద్యమే యుద్ధయత్నమునందు. అర్జునుడిట్లు పలికెను, ఓ అచ్యుత, దయచేసి నా రథమును రెండు సేనల నడుమ నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరి ఇచ్చట ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రామమున నేను ఎవరితో యుద్ధము చేయవలసి ఉన్నదో వారిని గాంచగలుగుదును. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడైనను తన నిర్హేతుక కృపతో తన మిత్రుని సేవయందు నెలకొనెను. తన భక్తుల ఎడ ప్రేమను చూపుటయందు అతడెన్నడును విఫలుడు కాడు. కనుకనే అతడు ఇక్కడ అచ్యుతుడుగా సంబోధింపబడెను. రథసారథిగా అర్జునుని ఆజ్ఞలను పాటింపవలెను. ఆ విధముగా వర్తించుటకు భగవానుడు సంకోచింపనందున అతడు అచ్యుతుడని సంబోధింపబడెను. అతడు తన భక్తుని కొరకై రథసారథి స్థానమును గ్రహించినను అతని దివ్యస్థితికి ఎన్నడును భంగము వాటిల్లదు. అన్ని పరిస్థితుల యందును అతడు దేవాది దేవుడే మరియు ఇంద్రియాధిపతి అయిన హృషికేశుడే. భగవానుడు మరియు అతని సేవకుల నడుమ గల సంబంధము దివ్యమైనది మరియు మధురమైనది. సేవకుడు భగవానునికి సేవ చేయుట కొరకై సర్వదా సంసిద్ధుడై ఉండును. అట్లే భగవానుడు కూడా తన భక్తునికి సేవ చేయు అవకాశము కొరకై ఎల్లప్పుడూ ఎదురు చూచుచుండును. తాను ఆజ్ఞాపించువాడుగా నుండుట కంటెను తన శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించగలుగునట్టి ఉత్తమ స్థితి యందుండినచో భగవానుడు మిక్కిలి సంతోషించును. వాస్తవమునకు అతడు ప్రభువైనందున ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞలకు లోబడియే ఉందురు. ఎవ్వరును అతనిని ఆజ్ఞాపించగల ఉన్నత స్థితి అందుండరు. కానీ అన్ని పరిస్థితుల యందును తాను అచ్యుతుడైన ప్రభువే అయినను శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించుచున్నాడని ఎరిగినప్పుడు దేవాది దేవుడు దివ్యానందము అనుభవించును. భగవానుని శుద్ధ భక్తుడైన అర్జునుడు తన దాయాదులతోనూ మరియు సోదరులతోనూ యుద్ధము చేయగోరలేదు. కానీ ఏ విధమైన శాంతి రాయబారమునకు అంగీకరింపని దుర్యోధనుని మొండి పట్టుదల చేతనే అతడు బలవంతముగా యుద్ధరంగమునకు రావలసి వచ్చెను. కనుకనే యుద్ధరంగమునందు నాయకత్వము వహించు ప్రముఖ వ్యక్తులెందరో తెలుసుకొనుటకై అతడు కుతూహలపడుచుండెను. యుద్ధరంగమున శాంతియత్నములు చేయుటయను ప్రశ్నయే ఉదయింపకున్నను వారిని మరొకసారి అతడు తిరిగి చూడదలచెను. అంతేకాకుండా అవాంఛనీయమైన యుద్ధమును చేయుటకు వారెంతగా మొగ్గు చూపుతుండిరో
కూడా అతడు చూడదలచెను. జై శ్రీకృష్ణ.